ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఎట్టి పుట్టినవరా కొడుక అంటే ఏటి పుట్టినట్టు అయిపోయింది నా బతుకు. గింత చిన్న పనులు ఏ సాత కాకపోయి, గింత చిన్న పనులు ఏ సాత కాకపోయి ఏం చేస్తావి ఇక నీ అవన్నీ మొక్కల మన్ను అని మూలుగుతాను చూడు కుక్క మూలిగినట్టు. ఎందుకు కొడతాను ఇప్పుడు? తోక వచ్చిన మేక లెక్క ముట్టింది ముట్టి పట్టింది బట్టి అన్ని రారా శుద్ధులు అవుతానా పొద్దుగల ఆయనకైతే ఫోన్ చేస్తానా పోతానారా ఆశలు కన్నట్టు ఎటు పోతాడాడు. డాడీ బ్రో ఏమైంది? పుట్టానుక గురువు గుద్దయింది ఏమైతాయిరా? ఎంతసేపు పోతావరా? టైం అవుతుంది కనబడతలేదా? మళ్ళీ తెరుగుతూ పడగా ఉన్న మూపండి రోడ్ల మీద ఇట్లా. ఒకసారి పప్పాను, ఒకసారి ఉప్పాను, ఒకసారి కొత్తిమీరాను, గోధుమ పిండాను, బజ్జీల పిండాను, ఎరగబోయటం సర్ది కట్టినట్టు అన్ని ఒకసారి చెప్పారా మీరు? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తాలిపిత్తులే అంటాంది. అవ్వ ఎట్లా చావాలి, ఎంతగా చావాలి నేను అంత గుద్దనొస్తుందా నీకు? వైన్స్ అయితే మాత్రం కోటరు ఆపు ఫుల్ అని దగ్గర ఉండి లెక్కలేతావు. ఇంట్లో పని అనేసరికి గుద్దలేవది గుడిసెగప్పదు అన్నట్టు నీకు సాతగా సావరాదేమరా? అత్త నాగే ఎందుకు కొడతావు? రాంగ సేపులు అరటి పనులు ఎన్ని కిలోలు తేవాలా మరి? అరటి పనులు కిలా సేపులు డజన్ పట్టుకరా. నిన్ను చూసి ఇస్తారు ఇక్కడ సేపులు డజను కిలోలు లెక్కలు ఇస్తారు సేపులు. మరి నువ్వు ఎట్లా అడిగినవరా లీగలని చోటుకి ఎన్ని కిలోలు తేవాలని? ఈ బుద్ధ తలకాలని మాటలు మాట్లాడితేనే ఉత్సవచ్చు కాలేదు ఇంకా బుద్ధి అయితే ఫాల్తులు. అత్తున్నా డాడీ అత్తున్నా. నాన్న రాంగ 2 కోటాలు వేరా సాయి వాయించలా. నాకోటి తాతకు మొక్క నీకు ఒకటి. అట్లయితే నాకు బీర్ డాడీ. ఆ బీర్ గుద్దలో నూకుతా మళ్ళీ ఇంట్లో బీర్ తాగితే. గుద్ద మూసుకొని తమసా తెచ్చుకో. పట్ట పగ్గాలు ఉంటలేవు కొడుక. ఆవుడు బుక్కుడు తందన రావుడు గివ్వ అవుతుంది నీ బతుకంతా. సరైతే ఉండి గొర్రకు ఆడ కోటలు పెట్టు. ఇప్పుడు తాత వచ్చి తాగుతాడా అనే కోట 2 సుక్కలు అడిపితే అయిపోద్ది. ఈ గుద్దెన్న తొందర ఆడ కోటలు పెట్ట నీకు అన్ని అడ్డగాలు తెంగుతావు చెప్పాక కూడా. తాత ఉన్నప్పుడు గుడుమ తెమ్మంటే నువ్వే తాగాల్సినావు. ఇప్పుడు మొక్క నీకు కోటలు పెడతాను డాడీ. అద్దంటే గుద్ద నీళ్ళు పెడతావు మళ్ళా. తాత ఉన్నప్పుడు గుడిసె మొక్క పోయి చేతులు ఉచ్చ కూడా పోయలే గానీ కోటలు పెడతాడు చూడాడ. గుడితే అరుగు మీద కూర్చున్నా గుడ్డి ముసలి గుడినట్టు. గుడ్డితే పర మొక్క పాడు కావు. ఏం లేదు డాడీ, తాత ఉన్నప్పుడు మంచిగా చూసుకున్నావు అంటున్నా. మరి అంత ప్రేమ మా అయ్య అంటే ఇక నువ్వున్నావు ఎందుకు? డాడీ ఏం తప్పు మాట్లాడుతావు అని గుద్దలు ఏలు పెడదాం అని నువ్వు మీ అవ్వ కోతికల్ అక్కల లెక్కనే చూసుడా. అబ్బో ప్రేమ ముసలోడు ఉన్నప్పుడు తిండే దిక్కులేదు కానీ తాతకు తరామాసకు పెద్దలకు మొక్కుడు అంటే చాలు ఎక్కలేని ప్రేమ ఉట్టుకొస్తుంది మా డాడీ. గురుగుతానవేంద్రా పొట్టిలో. ఏం లేదు డాడీ, తాతకు బీడి పెట్టు ఒకటి అంటున్నా. సిగరెట్ ఏమన్నా డాడీ రిచ్ ఉంటది. గుద్దలే సిగరెట్ అట సిగరెట్ 2 అరటి పళ్ళు 2 సేపులు పెట్టాడా. బజ్జీలు కాలే ఇంకా చేస్తానమ్మా. దీనికి పని సాత కాదు మన సాత కాదు. ముచ్చట అంటే మూతులు తప్పుతుంది కానీ బజ్జీలు చేసే సాత కాకపోయి. ఎందుకంటే ఆ బజ్జీల భాగ్యాన్ని అయ్యో ఒక్కనే పోతుంది బజ్జీలు. ఇప్పుడు బజ్జీలు మొక్కకపోతే తాత అలుగుతాడు ఏంది? కొన్ని బజ్జీల భాగ్యం దగ్గర ఏమన్నా డాడీ బజ్జీలు తాతకు బాగా ఇష్టం కదా. ఎవరు ఇష్టం బజ్జీల భాగ్యమా? బజ్జీల భాగ్యం కాదు, బజ్జీలు అంటే ఇష్టం. ఇక పెయ్యంత సంబరమే బజ్జీల భాగ్యం అంటే. బజ్జీల భాగ్యమా? గార్ల పుల్ల వీడుంది పిర్ర మీద వాత పెడతాం మళ్ళా కర్రాంజోలు అంటే. యో నువ్వు చేస్తావే బజ్జీల భాగ్యం అంటే చాలు ఉరికొత్తది. ఏడున్నావు దినేషు? ఎందుకు నీకు? తాతకు మొక్కుతాన్నాం పూరీలు వస్తావుదా నేను కాలుతా గాని. ఆడోళ్ళ పని ఏం చేస్తానా? కైకిలు ఇస్తుందా? 200 ఏ దెంగే గుద్దాకిలోడా జోకులు దెంగకు. ఏడున్నావురా? ఇంట్లోన్నారా? ఏమైంది? బజ్జీలు పోసావుదారా ఇంటికి వచ్చి? పుట్టుగల ఇట్లా తాగినవారా? పొద్దుగాల పాస్ వల్ల మాటలు మాట్లాడతావు మళ్ళా. చెప్పనుకొని చెప్తాం మళ్ళీ బజ్జీలు పోసేద్దా అంటే వాడున్నారా? నేనేమన్నా ఏ తాతకు మొక్కుతాన్నాం కొద్దిగా అయినాక తానం చేసి రాలేవు ఇంటికి. నేనా చేంజ్ చేయాలా మీ ఇంటికాడ? పీకేదా చేతుల్లో ఆతులు తిననీకి రారంటే గుద్దలు వచ్చినట్టు చెప్తామేవరా? ఓ తిననీక అత్తది కౌసేగా మరి. మాటనరా పూక ఇవాళ కూరగాయలతో మొక్కుతారు ఎవరన్నా? మరి అదే జోకులు నచ్చాయి నాకు. మేకలు తిన్నట్టు ఆకులు తింటామారా? కౌసు అయితేనే అత్త మరి. కౌసేరా లంజొడతా ఇంటికి రా. చెప్పురా. తానం చేసినావా? ఎందుకు గుద్దరాక్తావా వచ్చి? ఏడున్నావు మరి? ఇంట్లో ఉన్నా. ఏం చేస్తా నువ్వు? ఏం లేదు. తిన్నావా? అన్నం తిన్నావా? పని ఎందుకు చెప్పురా పొట్టి బాడుకో. పని ఉంది నాకు ఇప్పుడు. ఏం పని ఉంది? వటకాయలకు దూరం పెడుతుంది గోక్కోవాలి. దుర్ర పెడితే గోక్కుంటూ రారే వాళ్ళన్నా పోసి దూలానికి ఉల్లారేయాలి గాని.
ఏమైందో చెప్పురా ఉడత పెక్కల్లా ఉర్రితో మళ్ళా మనిషిని. మా తాతకు బియ్యం ఇస్తాను రా అలా ఇంటికి రా. ఏం కూరరా మరి? ఏం కూర అయితే ఏందో నీకు రమ్మన్నప్పుడు రాని. అత్తగాని బీర్ తీసుకుంటావా లేదా? మా తాతకు మొక్కిన కోటర్ ఉంటుందా? అయితే అత్తున్నావు. మిరపకాయ బజ్జీలు, కోడిగుడ్డు బజ్జీలు, పూరీలు, 2 రొట్టెలు, ఎండిపోయిన చేపల కూర, ఇప్పకాలు, సుట్ట. ఇప్పుడు ఇవన్నీ వచ్చి తాత తింటాడానే. ఎందుకమ్మా ఇట్లా చేస్తావు? మళ్ళీ అవి తినం మనం. పెంట బొందల పాలైతాయి. వాళ్ళకన్నా చేతి జాబ్ ఇచ్చినా అని కాదు మళ్ళా. నీకు బాగానే కూస్తానే ఎవరా చేతులు నీ ముఖం కాలిపోండాలో ఒక బాడుకావు. నీ పిల్ల వచ్చినా గిట్లనే అను అవగారింటికి దింకపోతుంది చక్కగా. నా పిల్ల మందికి వచ్చిందే మళ్ళా మధ్యలో. అరే ఎవరు తను బాడుకావు? అయినా నాకెవడు ఇస్తాడే అమ్మ పిల్లను. నీకేం తక్కువ నా బంగారం మా అన్న బిడ్డ లేదు అర లలిత నీకే ఇస్తాడు. ఎవరు ఆట అనిల్ గాంతో లేచిపోయి వచ్చిన లలితనా? ఆ కర్రేది. అబ్బో నువ్వు అంత తెల్లగా ఉన్నావు. ఇక దానికేం తక్కువ రా కర్రేగా తుమ్మ ముద్దున్నట్టుంటది. ఎవరు నువ్వు ఇంకోసారి మీ అన్న బిడ్డ అనగే దాని మీద మన్ను కర్ర వాళ్ళది. దాన్ని ఆటో అనిల్ గారు తప్ప ఎవడు మెచ్చనే మెచ్చడు. మొన్న పులివరు నీకు దాని ఇంటికి పోతే దాన్ని ఎవడో చూసినట్టు ముఖం ఎట్లనో పెట్టి చూస్తుంది గుర్రం ముఖం. అయ్యో బావ అవుతావని చూసింది. అమ్మ నువ్వు మళ్ళా బాగా అనకే దాని ఇల్లు గల ఎక్కడ ఎవరు లేకపోతే అక్కడ కూడా దిక్కన్నట్టు వేసిపోయి వచ్చిందని నాకు తలగ పెడదాం అనుకుంటారా అని. సరే సరే బజ్జీలు పోయినా అన్న లేట్ అవుతుంది. తప్పుడు నేను అడిగితే పక్కడు కూడా పోయావుగా అమ్మ. చచ్చిపోయిన తాత కోసం తీరొక్క పలారం చేసినావు. చేతులు ఇరిచి పొయ్యిలో పెడతా బాడకావు. ఏం మాటలు రా చచ్చిపోయిన నువ్వు దేవుళ్ళతో సమానం రా. ఆ ఉలగాని పోయిన నువ్వు దరిద్రపు నోర్లాని బాడకావు నువ్వు దాయి అయినాయి తీసుకుపోయావు. బాపు అడగకుండానే ఇల్లు ఇచ్చినావు. ఇప్పుడు చత్తడా అని చూసిండు ఇల్లు కోసం. అద్దానంగా పెళ్లి చేసినావు. ఎవరు రోజు బాడుకావు పుట్టిండు. హే మా తాత అయ్యా అంటే ఇల్లు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. లేకపోతే మా అయ్యకు పెళ్లి కాకపో. నాకు యుద్ధం చేయరాకుండా సరోజకు రాశియంగా వీళ్ళ భూమి నాకు ఇచ్చినావు. ఎంత మంచోని బాపు. మా తాత ఇచ్చిండు అనుకున్నావు. ఇయ్యలే. మా తాతను వాళ్ళ సెటప్ ను పంపు సెట్ కాడ ఇద్దరిని దొరకబట్టి అద్దనంగా రాయించుకున్నాడు మా అయ్య. నేను బీడీలు మందు తాగినా ఏమనలేదు నన్ను. జేబులకి బీడీలు తింకపోయి తాగితే లావులు ఏరుకునే దాకా కొట్టింది తెలుసా. మాట్లాడక రాపిసా బాడకావు. చాలు ఇక నేను మొక్కు దా కదా అద్దా లంజోడుకు నీకు కూర్చున్నా కదా దా మొక్కి వద్దా. తాత నాకు దయ్యాలు పట్టకుండా చూడు తాత. ఆట అనిల్ గాంతో లేచిపోయి వచ్చిన లలిత నాకు పెళ్లి కాకుండా చూడు తాత. నీ వట్టకాయలకు పుణ్యం. వారానికి ఒకసారి ఓసి కోటర్ మొక్కుతా నీకు. ఆడ పెట్టిన మందేదిరా. తాతనే తాగిండు కావచ్చు. నన్ను అంటవేంది డాడీ? నేను ఆట దాగా ఓన్లీ బీర్లే. నేనే తీసిన అంకుల్ ఇట్లా తాత తాగడని. వృత్తి కొన్నాడు విడితే ఏమైతుందిరా. మీ తాగు తాలికలు మా తాత ఈడ దొరికిరా నీకు వీళ్ళందరూ. ఆ కోటర్ నువ్వెందుకు ముట్టినావు రా లంజోడు? నీకు ఇస్తా అని చెప్తుందిగా. సారీ అంకుల్. ఎట్లుండేటోడు రా తాత? రాజులు ఎక్కువ ఉండేటోడు. అవురా నాకు బాబు గారికి బీడీలు ఇస్తుండే. అప్పుడప్పుడు మేము ఇద్దరం కలిసి తాగుతుండేరా బీడీలు కూడా. లంచోడుగా నోరు మీరా. బాబుగాడు అప్పుడప్పుడు తాత పెన్షన్ తెంగిపోతుండే. ఆ పైసలతో మనకు ఓసి కూడా రాగుతుండే గారా. ఇంకొకటి ఇంకొకరానికి గుద్దలు వెళ్ళి పెడతా. నువ్వు ఆగురా నీకు దండం పెడతా. మీరంటే ఇప్పుడు కాలేజీ ఎగదెంగుతురు కానీ బిడ్డ మేము చిన్నప్పుడు స్కూల్కి పోదామంటే మా అయ్య వంపలేదు తెలుసా. బర్ల పెంట తీయించు కావాలుంచు మామిడి తోటలల్లా. మళ్ళా తాత మీద ఎందుకు డాడీ పురుగాడుతాను? మీరు బడేగదంగి చేపలకు ఎండ్రికాలకు పిట్టలకు బట్టలని చెట్ల పండు చిలకల పండు తిరిగి రాట నాకు తెలిసి తాత మా చెప్పింది నాకు. ఈ పెద్దల పువ్వు తెలుసు నీకు లంచోడక నోర్మీలు. అమ్మో డాడీకి ఎక్కినట్టున్నది. ఒక్క పెగ్గికి అవుట్ అయిండు. చిన్నప్పుడు నిన్ను తొడల పంట ఏరుకునేదాకా కొట్టిండటగా అంకుల్ తాత. ఎవరు చెప్పిండు బాబు గారు? నేను ఏరుకునేదాకా కొడితే అలా తాత కోసం దాక్కున్నాడు ఈ పొట్టి బాడకం. అంకుల్ బీరు తాత తుర్తి కోసం అన్నా. అరే బాబు గారే పో ఇయ్యాల పో. ఇలా మీ తాత తడుపున్నాడు. అడున్నా నా అంగిలో 3000 ఉన్నాయి పో. అందులో లేవు డాడీ. నేను ఇంతకు ముందే చూసిన. ఈ పూగా నే చెప్పుబడి దెంగుడు చెప్పురా దినేష్ గారే. జేబుల్లాలు ఉంచాడు, ప్యాంట్లు ఉంచాడు, పైసలు. ఎవరా మీరు ఇచ్చారా తాతకు బియ్యం? నాస్తా సెకండ్ సెటప్ గా దెంగ పెట్టిండు మా తాత. ఇప్పుడు చేతులు ఉచ్చ కూడా పోయాయి. ఇంకా బియ్యం ఇవ్వమంట. అంకుల్ అది బీరు. సాయి వైన్స్ కడుకొని నాకు ఫోన్ చేయపోనాడు. నేను కొడతా పో.
A few moments later. ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాండు. ఇవి వచ్చం బజ్జీల భాగ్యం బజ్జీలే ఉన్నట్టు ఉన్నాయిరా. అవ అంకుల్ అట్లనే ఉన్నాయి. నీకేం తెలుసురా బజ్జీల భాగ్యం బజ్జీలు బాగుంటాయని? అంటే అంకుల్ అది భయపడ్డావారా? అవును అంకుల్. ఫ్రెండ్లీగా ఉండారా నాతోని, మీ ఫ్రెండ్ లెక్క అనుకోర్రి. అట్లయితే మనిషికి 2 బీర్లు చెప్పు. ఏంద్రా పిల్లి కుతుకలోడు ఏంది? అంకుల్ బాబుగాడు మీకు తెలియకుండా ఎన్నిసార్లు దెంగిపోయిండు తెలుసా మీ జేబులోకి వెళ్ళి పైసలు. ఆ పైసలతో మీ సిగరెట్లు తాగుతుండే అంకుల్. అవురా నాకు కూడా తెలుసు. అంకుల్ ఫుల్ బాటిల్ ఉంటే అందులో మందు మనం తాగి ఉచ్చపోసి ఆడ పెట్టుతుండే గారా. ఇంటర్లు ఉన్నప్పుడు బాబుగాడు ఎత్తుండే అట్లా క్రేజీ ఉంటుండేరా. అంకుల్ మీకు తెలియకుండా మీ ఫోన్ లో మసాలా వీడియో చూస్తుండే అంకుల్. మేము బాబుగాడు కంబైన్ స్టడీస్ అని మీ ఫోన్ వస్తుండే. ఊరిని గుద్దని కప్పలు అద్దురా ఇంట్రా నా మాటిని అద్దురా ఉర్రకరా. అంకుల్ మీ బజ్జల భాగ్యం మ్యాటర్ ఆంటీకి చెప్పింది బాబుగాడే అంకుల్. ఇబ్బంది తిన్నకాడ ఎరగలని అది కాదురా ఇన్నురా డాడీ కొద్దిగా అయినే నా మాటిని అది కాదే ఏదో జోక్ అంటారు వాళ్ళు జోక్. నిజం అంకుల్ కావాలంటే అని అడుగుడు. ఇంకా అంకుల్ మీరు తాగితే ఎడ దొరుకుతానే ఉచ్చపోసేటోళ్ళట కదా. మీ ఫ్రెండ్స్ జాతిని ఇంకా అంపుక తల్లుడు మిట్టకత్తే మావన్నాడు. కుక్క రాసుకుంటే బూజులు అన్నట్టు అందరూ ఒక కానే రారు అందరు కలిసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై గైస్. సీ యు సూన్.